ఆకాష్ పూరి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే సాత్విక్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు. యాక్చువల్గా మేము ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనిపిస్తుంది. మంత్రుల తర్వాత ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేసేసాం. అప్పటికప్పుడు ఆకాష్తో వస్తానన్నారు కదా, ఆయన వస్తానన్నప్పుడు మనం దీన్ని ఎందుకు క్యాన్సిల్ చేయాలి అని చెప్పి మళ్ళీ ఇమీడియట్గా ఇక్కడ పెట్టడం జరిగింది. కేవలం ఇది పెట్టడానికి కారణం అబ్బాయి వచ్చి అబ్బాయిని బ్లెస్ చేస్తున్నాను ఒకే ఒక రీజన్. ఆ సాత్విక్ని నేను చెప్పాను, ఎవరైనా ఒక సెలబ్రిటీ ఉంటే ఆ సెలబ్రిటీ ఉండడం వలన మాత్రమే ఆ ప్రెస్ మీట్ ని ప్రమోట్ చేయడానికి స్పాన్సర్స్ వస్తారు. ఇప్పుడు మనకి ప్రెస్ మీట్ పెట్టినాం, ఇందులో ప్రతి పైసా నిర్మాత ఖర్చు పెడతాడు, అది సినిమా కోసమే ఖర్చు పెడతాడు. ఇది రియల్ ప్రెస్ మీట్, ఎందుకంటే దీనికి స్పాన్సర్స్ ఎవరు ఉండరు. నిజంగా మనం సినిమాని ప్రేమించి సినిమా కోసం పెట్టుకునే ప్రెస్ మీట్ ఇది. ఈ ప్రెస్ మీట్ ఆయన ఆకాష్ పూరి గారు రావడం ఎందుకంటే నేను అప్రిషియేట్ చేస్తున్నానంటే, ఇంతకుముందు 2-3 అప్రోచ్ అవ్వడం అలా జరిగితే ఒక అతను అన్నాడు సక్సెస్ మీట్ తర్వాత వస్తానని. సక్సెస్ మీట్ తర్వాత ఆడ అక్కర్లా, ప్రేక్షకులు చాలా మంది సక్సెస్ మీట్ అయిందని చాలా మంది అప్రిషియేట్ చేస్తారు. కానీ ఆకాష్ పూరి గారు ఇవన్నీ ఆలోచించకుండా కేవలం అబ్బాయి కొత్త ఆర్టిస్ట్, మంచి చైల్డ్ ఆర్టిస్ట్, తను ఎంకరేజ్ చేయాలని వచ్చాడు. నేటి బాలనే రేపటి పౌరులు, మనం చిన్నప్పుడు చదువుకున్నాం, నేటి 2 స్టార్లే రేపొద్దున్న ఫ్యూచర్ లో బిగ్ స్టార్స్ అవ్వాలని, అయ్యి ఎవరైనా తీసుకే నేషనల్స్ వెళ్ళాలని వీళ్ళు కూడా మర్చిపోతున్నారని కోరుకుంటున్నాను. నిజంగానే సారీ చెప్తున్నాను, ఇంతసేపు మేము అందరినీ వెయిట్ చేయించినందుకు అండ్ ఇక్కడ దాకా వచ్చినందుకు, మా సినిమా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ నేను నా మూవీ గురించి చెప్పాల్సింది మా ప్రదీపన్న. మా మూవీకి నేను సెలెక్ట్ అయ్యానంటే ఆయన కారణం, ఆయన ఫోటో రిఫర్ చేసి చూపించారు. నేను ఆడిషన్ పిల్లలు అందరినీ కలిసాను, చేసుకున్నారు, అంతా అయిపోయింది. కానీ నాకు స్టోరీ తెలియదు. కానీ నేనైతే అది చేయాలి అబ్బాయి ఇదే అప్పటికి మెయిన్ లీడ్ గా అంటే ఫస్ట్ టైం మెయిన్ లీడ్ గా చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి వస్తున్నాను అంటే నాకు కొంచెం గ్యాప్ ఉన్నారు. రీసెంట్ గా కూడా నేను చాలా మూవీస్ లో కనిపిస్తాను చేయాలని చెప్పారు. మీకు కొంచెం గ్యాప్ తీసుకుని అప్పుడు మెయిన్ లీడ్ గా ఇంటర్వ్యూ కడుపుతాను అని చెప్పి అదంతా నేను డైరెక్టర్ సార్ ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ నాకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఈ స్టోరీ ప్రకారంగా ఈ క్యారెక్టర్ అనేది కరెక్ట్ గా నా ఏజ్కి సంబంధించింది, నాకు నా ఏజ్ లో జరిగే స్టోరీ. సో ఇలాంటి స్టోరీ ఇప్పుడు చేస్తేనే కరెక్ట్. ఇది నేను మెయిన్ లీడ్ గా యూరోపంలో పెట్టి తీస్తాను సినిమా కాదు. ఇది మెయిన్ లీడ్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎమోషన్ నేను క్యారీ చేయగలుగుతాను. నాకు ఈ సినిమా నచ్చ చెప్పారు. ఆ స్టోరీ దిగాక తప్పకుండా నేను చేయాలనుకున్నాను. ఎందుకంటే నాకు స్టోరీ దిగ తర్వాత అనిపించింది అంటే, దీనికన్నా ముందు ఒక 10 స్టోరీస్ దాకా విన్నాను. విన్నప్పుడు ప్రతి స్టోరీ నాకు అందుకో చాలా ఏదో నా గురించి, నా సాటిస్ఫాక్షన్ గురించి చెప్పారు, లేకపోతే వాళ్ళకి ఒక ఛాన్స్ వస్తుంది కదా నాకు అని చెప్పి నాకు కూడా మంచి కెరీర్ ఉండాలని చెప్పారు. కానీ ఈ స్టోరీ విన్న తర్వాత నాకు ఈ స్టోరీ చేస్తే తప్పకుండా నాకు వచ్చిన యాక్టింగ్ స్కిల్స్ కానీ, నాకు నేను యాక్టర్ గా ఎలా బిల్డప్ అవ్వాలనుకున్నాను, అలా అయ్యే ఛాన్స్ మూవీకి నాకు దొరుకుతుంది అనుకున్నాను. ఓకే ఓకే చేయడం జరిగింది. ఏది సినిమా 10 days దాకా వచ్చింది. నాకు స్టార్టింగ్ నుంచి తెలిసి వచ్చింది. అండ్ సాత్విక్ నేను కన్ఫ్యూజ్ ఏమో తప్పదు అర్థం కావట్లేదు. నాకు నిజంగా తమిళ నాకు నాకు చాలా చాలా ఇష్టం. అండ్ ఇన్ఫాక్ట్ నేను థ్యాంక్స్ చెప్పాను ఎందుకంటే నా తమ్ముడి ఫంక్షన్ వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. నాకు సాత్విక్ ఆల్మోస్ట్ 4-5 years నుంచి నాకు బాగా ప్రూవ్ చేయరు. చిన్నప్పటి నుంచి నేను ఇంట్రెస్ట్ పెరిగింది. నేను చైల్డ్ యాక్టర్గా చేసిన కన్నా చైల్డ్ యాక్టర్గా చేసాను. సో నేను ఎప్పుడు నాన్న ప్రయత్నిస్తూ ఉంటాను, తను నేను చేస్తూ ఉంటాను.
అండ్ తను షీఈస్ అ వెరీ వెరీ వండర్ఫుల్ యాక్టర్, ఇస్ జెన్యూన్ పర్ఫార్మర్. అండ్ అంటే ఒకసారి సరదాగా ఇద్దరు కలిసి కూర్చుంటున్నప్పుడు అనేసి ఆడిషన్ వెళ్ళాలి అని చెప్పాను. నేను కూర్చో అని చెప్పాను, అంటే నేను వెళ్ళాలని చెప్పాను. నాకు ఒక్క సెకండ్ హిట్ అయింది. నాకు చిన్నప్పటి నుంచి చెప్పి నేను ఆడిషన్, కానీ తను ఎన్ని ఆడిషన్ ఇచ్చాడో, సో ఎంత కష్టపడి తను ఇవాళ ఒక అంటే 96 స్టైల్లో అది తన ఏం కష్టంగా తను ఎదిగాడు. ఇప్పుడు హీరోగా తను ఫస్ట్ సినిమా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. నిజంగా ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అంటే జెన్యూన్ పర్ఫార్మర్. నేనైతే ట్రైలర్ చూసినప్పుడు నాకు అనిపించింది ఎన్నోసార్లు సినిమా అన్నది హీరోని లేపుతూ ఉంటుంది, సినిమా హీరోని పైకి లేపుతుంది. బట్ కొంతమంది యాక్టర్లు ఉంటారు, వాళ్ళు సేవ లేపుతారు, అలాంటి యాక్టర్. సో ఈ వారం నాకు సినిమా చూడాలనుకున్నది ప్రతిసారి తెలుస్తున్న నాకు టీజర్ నుంచి కానీ లేకపోతే సాంగ్స్ నుంచి కానీ తను ఎంత బాగా క్యారెక్టర్ని క్యారీ చేస్తుందంటే ఆ లవ్లో ఉన్నట్టు లేకపోతే పిచ్చి చేస్తున్నట్టు అంతా తన పర్ఫార్మెన్స్ కోసం నాకు సినిమా అనిపిస్తుంది. సో లిటరలీ క్యారింగ్ ద ఫిల్మ్. అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ డైరెక్టర్. చాలా చూపిస్తారు. ఎన్నోసార్లు చెప్తుంటాను హెయిర్ స్టైల్ వాచ్ చేసిన మాత్రం ఫస్ట్ టైం ఒక మంచి హెయిర్ స్టైల్ సెట్ ఉంటుంది. ఈ సినిమాలో చాలా మెచ్యూర్డ్గా చాలా చాలా బాగున్నాడు. అండ్ సరే, టాలెంట్ అనేది ఎప్పుడు వేస్ట్ అవ్వదు. మీ టాలెంట్ నేను చాలా పెద్ద స్టేజ్లో పెట్టుకుంటున్నాడు. నాది కెరీర్ బ్లెస్సింగ్స్. మీకు బిగ్గెస్ట్ స్టేట్ వాళ్ళే. వాళ్ళని నమ్ముకోండి, మీ టాలెంట్ నమ్ముకోండి. ఖచ్చితంగా ఇవాళ ఏ వర్షం రావచ్చు ఈ ఫైనల్ ఈవెంట్కి. రేపు ఏదో రోజు ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద సూపర్ స్టార్ వస్తారు, మీ బ్లెస్ చేస్తారు, మీ సక్సెస్ చూస్తారు. Thank you so much. Please చూడండి, ప్లీజ్ leverage this meeting and ఈ సినిమా చాలా చాలా స్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రశంసలు అందుకున్నటువంటి రోషన్ కనగాల గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ రోషన్ గారు చాలా గట్టి రిక్వెస్ట్ సైలెంట్ గా ఉంటాయి. త్వరలోని వాళ్ళ నుంచి రిక్వెస్ట్ అన్నమాట. మీ అప్కమింగ్ మూవీ మోగ్లీలో నుంచి డైలాగ్ ఏదైతే ఉందో ఒక రోజు వస్తుంది, దాంతో స్టార్ట్ చేయవలసింది. ఫస్ట్ డైలాగ్ వినాలని ఉంది. అది సో ముందుగా సాత్విక్ నాకు కాల్ చేసి క్వశ్చన్ రాగలుగుతారా ఇలా ఫీలింగ్ అంటే నేనే మూవీస్లో నా ప్రయత్నంలో నేను చేస్తున్నాను. సో ఇంకా ఏమీ అంతగా చేయలేదని నేను అనుకున్నాను, ఇంకా సిలిండర్ కానీ. కానీ నాకు ఒకటి అనిపించింది ఏంటంటే నేను కొనే కష్టం ఏదైతే ఉందో ఇట్ వాజ్ వెరీ రిలేటబుల్. ఎందుకంటే నాకు తెలుసు కొన్ని థింగ్స్ ఉంటాయి, అంటే సినిమా రిలీజ్ చేసే రోజుల్లో ప్రమోషన్స్ లో చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా అడ్డంకులు ఉంటాయి. అన్ని దాటుకొని ఇక్కడ రోజు తీసుకొచ్చారంటే అది చాలా గొప్ప విషయం. సో అది ఒక్కటి నేను వెరీ ప్రామిసింగ్, చాలా ఇంటెన్స్ గా, అంటే ఏదో అసలు ఈ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అంతా కనిపిస్తుంది స్క్రీన్ పైన. సో ఇట్స్ వెరీ ప్రామిసింగ్. అండ్ all the best for the Palmer man. And that was on November 7th in the theaters. And because Saket is a really intense performer. And all the best. And Banu, your writing and your making చాలా బాగుంది సార్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఒక intense story చూడబోతున్నాను అనిపిస్తుంది. దాని ఆథెంటిసిటీని ఎక్కడ కూడా వదలకుండా దాన్ని ఆ జోన్ లో తీసుకెళ్ళారు. సో ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ ప్రొడ్యూసర్ as well, IGN production. సో ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా
ద్వారా చూస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా పేరు ప్రీతి, దిస్ ఇస్ మై డెబ్యూ ఫిల్మ్. అండ్ ఆకాష్ ఫిల్మ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. అండ్ ఫస్ట్ దిస్ ఇస్ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ మీ. అంటే ఎప్పుడు చిన్నప్పటి నుంచి వెన్ ఐ బికమ్ యాక్టర్, ఎప్పుడు బిగ్ స్క్రీన్ లో చూసుకుంటాను, చాలా ఇదిగా ఉండే, ఎప్పుడు ఆలోచిస్తూ ఉన్నాను. నౌ ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్, ఐమ్ హియర్ టుడే ఫైనలీ. అండ్ ఫస్ట్ మా అమ్మకి నాన్నకి ఇంకా ఈ అమ్మాయి మాటలు ఏమీ నమ్మద్దు, ఎందుకంటే ఈ అమ్మాయిని హీరోయిన్ చేయమంటే చేయనని చెప్పి పార్క్ వెళ్ళిపోయింది నలుగురు. ఈ అమ్మాయిని పట్టుకోవడానికి 20 days పట్టింది. తెలుగు అమ్మాయి హీరోయిన్గా ఎందుకు చేయరు, ఎందుకు పారిపోతారు అంటే కొన్ని సీన్లు చెప్తే భయపడిపోతారు. ఎందుకంటే ఈ అమ్మాయి ఫస్ట్ అలాగే పారిపోయింది, కానీ ఇండస్ట్రీకి ఒక మరో హీరోయిన్ దొరికింది. పారిపోయిన మ్యాటర్ కూడా చెప్తే అది కదా ఏమన్నా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. వేరే కారణాల వల్ల అయింది. అండ్ యా, ఫస్ట్ మా అమ్మకి నాన్నకి ఇంకా అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఉన్నా అంటే అది వాళ్ళ వల్లే. అండ్ ఐ హోప్ దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ మీ. అండ్ మా డైరెక్టర్ సార్కి ఫస్ట్ చాలా థ్యాంక్స్ చెప్పాలి. అంటే నాకేం ఎక్స్పీరియన్స్ లేకపోయినా నన్ను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ తీసుకొని వచ్చారు. అంటే సార్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్ని, కానీ నన్ను నమ్మి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కొంచెం యా, అండ్ డిఓపి సార్ చాలా బాగా చూపించారు నన్ను సినిమాలో. ఎప్పుడు అమ్మడు అమ్మడు అని చాలా మంచిగా మాట్లాడేవారు. అండ్ అండ్ ప్రొడ్యూసర్ సార్, అంత టెన్షన్. యా, ప్రొడ్యూసర్ సార్, అంటే సార్ లాంటి ఇంత మంచి వాళ్ళని నేను చాలా కొంతమందిని చూశాను. నాకు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని ఉంది. అండ్ మెయిన్ రీజన్ నా కోసం, ఇంకెవరి కోసం కాదు, సార్ కోసం. సార్ అయితే ఇన్వెస్ట్ చేసి మా పైన న్యూ ఫేసెస్ పైన ఇంతమంది ఇన్వెస్ట్ చేయడం చాలా రేర్. సో సార్ కోసం ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి సార్ చాలా బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో సాత్విక్ చాలా మంచి ఎంకరేజింగ్ గా సపోర్టివ్ గా ఉండే షూటప్పుడు అంతా. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, హోల్ టీమ్, ప్రేమిస్తున్న టీమ్కి. యా, థ్యాంక్ యూ. సినిమా ఖచ్చితంగా చూడండి, November 7th. ప్లీజ్ డూ వాచ్ ప్రేమిస్తున్న.